కెనియాలో టాంజానియా బార్డర్ దగ్గర ఉన్నాను నేను. చూడండి ఫుడ్ ఎలా ఉందో చూడండి. అన్నం ఇంత లావు అన్నం చూడండి ఎలా ఉంది. దీంట్లో మళ్ళీ వీళ్ళు రైస్ లో ఆయిల్ కలుపుతారు. చాలా లావుగా ఉంటది. ఒకప్పుడు మన స్కూళ్ళల్లో పెడుతుంటారు చూసినావా, రేషన్ షాప్లలో పెడుతున్నారు, అలా ఉంటది అన్నము. చూడండి ఎలా ఉందో. ఇది స్పినచ్, ఇదేమో పాలకూర. ఎలా ఉందో చూడండి. ఇంత ఉడకబెట్టి ఆయిల్ కలిపించేసిండు. ఇదే అనమాట ఫుడ్. ఇంతకన్నా మనం ఏం చేయలేము. ఇలా తినాల్సిందే, తప్పదు మనము. చూడండి ఎలా ఉంది. చూడండి ఎలా ఉందో. దారుణంగా ఉంది రైస్ అయితే. ఇగో ఇంత లావు రైస్, తర్వాత ఇంత లావు స్పినచ్. చూడు ఎలా ఉంది. మొత్తానికైతే తినాలి, తప్పదు. అలాగే ఉంది పరిస్థితి. దారుణమైన రైస్ అసలు. ఇంత లావు ఉందంటే మనం పట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇంత లావుగా ఉంది, చాలా మెత్తగా ఉంది. ఇవి వస్తే దేంట్లో మీరు సాల్ట్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. తర్వాత టీని కూడా